హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం మదనపల్లి టమాటా మార్కెట్ గురించి, దిగుమతులు ఏమాత్రం దిగినాయి, అలాగే ఈరోజు ధరలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే మరి ఏదైనా విషయాలు ఉంటే అవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఇంకా చూద్దాం. నిన్న వీడియో కూడా మార్కెట్లోకి వెళ్ళి తీయలేదు. ఈరోజు వీడియో కూడా ఎలా తీద్దాము ఏమి ఎట్లా అని ఆలోచిస్తున్నాను. మీకోసం అయితే సమాచారం అయితే ఏదో విధంగా చేస్తానండి. మార్కెట్లోకి అయితే వీడియోస్ వెళ్ళి తీయడం లేదు, దయచేసి అర్థం చేసుకోండి. ఓకే, ఇంకా సోమవారం కూడా దండం పెట్టేసినాము. ఇంకా లైక్ కొట్టేసి చూసేయండి. సిఆర్కే ఏమి వీడియో తీయకుండా నువ్వు ఏంది బయట కూర్చొని ఉన్నావు రోడ్డు పైన? ఏం లేదన్నా, ఈరోజు నిన్నటి నుంచి టమాటా మార్కెట్లో వీడియోలు అయితే బంద్ అండి. అందుకే వీడియో తీద్దామా వద్దా అన్న డౌట్లో అయితే ఉన్నాను. అందుకోసమని వీడియో అయితే తీయలేదన్న. మరి ఎట్లా మాకు ఇన్ఫర్మేషన్ అందాలి కదా, రైతులైన మాకు కరెక్టే అన్న. మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందాలి. కాకపోతే మార్కెట్లోకి వెళ్ళి వీడియో తీయకపోతే మీరు చూస్తారో చూడరో అనేసి అయితే నేనైతే మార్కెట్లోకి వెళ్ళి వీడియో తీయలేదు. అందుకే ఇక్కడే కూర్చో అన్నా రోడ్డు దగ్గర. పర్లేదన్నా, తీయండి మీరు, మేము చూస్తాం. కానీ మీరు ఇన్ని రోజులు కూడా చాలా కష్టపడి మార్కెట్లోకి వెళ్ళి వీడియో తీసి మాకైతే వీడియోస్ చాలా చేసి పెట్టారు. నమ్మకం ఉంది మీ పైన. మీరైతే ఇన్ఫర్మేషన్ అందివ్వండి, మేము చూస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ. మీరు కనుక ఇలాంటి భరోసా ఇవ్వగలిగితే కొంచెం నేను కూడా వీడియోస్ ఈ విధంగా అయితే సమాచారం అయితే ఇస్తాను. చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా లేట్ లేకుండా మనమైతే మదనపల్లి టమాటా మార్కెట్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే కనుక ప్రస్తుతానికి సమయం వచ్చేసి 6 గంటలు అయితే దాటి నడుస్తుందండి. 6 గంటలు దాటిపోయింది. ప్రస్తుతానికి మదనపల్లిలో ప్రతి మండీలో కూడా దిగుమతి అనేది ఎంతో కొంత అయితే దిగింది. చాలా వరకు మండీల్లో, మండీల పేర్లు చెప్పాను కానీ అన్ని మండీల్లో ఆల్మోస్ట్ ఆల్ దిగిందండి. ఇంకా ఎక్కువగా దిగిండే మండీలు 3-4 మండీలు అయితే ఉన్నాయండి. ఎక్కువగా దిగిండేటివి కాయ నిన్నటి కంటే కూడా భారీగా దిగింది. 3-4 మండీల్లో. ఒక మండీలో కనుక చూసుకుంటే దగ్గర దగ్గర 1500 నుంచి 2000 వరకు దిగింది ఓ మండీలో. పేర్లు అయితే చెప్పడం లేదండి, అర్థం చేసుకోండి. ఇంకా తర్వాత కనుక చూసుకుంటే మరో మండీలో 2000 పైనే దిగిందండి. దగ్గర దగ్గర 2500 పైనే అని చెప్పచ్చు మరో మండీలో. ఇంకా మరొక మండీ చూసుకుంటే 1750 నుంచి 1000 దగ్గర దగ్గర అయితే మరో మండీలో దిగింది. ఇంకా అలాగే మరో మండీ కనుక చూసుకుంటే 500+ ఈ విధంగా అయితే దిగినాయండి. 4 మండీల్లో ఎక్కువగా దిగినట్లయితే కనబడుతోంది. సో ఓవరాల్గా దిగుమతి గురించి చెప్పాలంటే పెరిగిందండి, భారీగా పెరిగింది. ఇంకా ఈరోజు ధరలు ఎలా ఉండొచ్చు అనే విషయం కనుక చూసుకుంటే కనుక ఈరోజు ధరలు అనేవి నిన్న టాప్ రేట్ 300 అయితే పడిందండి. ఒక 4-5 లాట్ల వరకు 300 అయితే పడింది. ఇంకా ఈరోజు టాప్ రేట్ ఆ 300 దాటి ఏమన్నా వెళ్తుందేమో చూడాలండి. చాలా వరకు ఎక్స్పెక్ట్ చెయ్యలే. ఈరోజు మార్చి 1 చూడాలి మరి ఏం జరుగుతుందో ఏమి ఎట్లా అనేసి.
మార్చి ఫస్ట్ రోజున ధరలు ఏ విధంగా ఉంటాయనేసి చాలామంది అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 300 పైన అయితే వెళ్ళాలని అయితే కోరుకుంటున్నాను. ఒక 350 వరకైనా చూద్దాం ఏం జరుగుతుందో ఏమి ఎట్లా అనేసి. మీకు వేలం పాటలు వాటికి సంబంధించి వీడియో కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇలాగే ఉంటుందండి. మార్కెట్లో వీడియోస్ అయితే ఉండవు, అందరూ అర్థం చేసుకోండి. ఓకే, ఇంకా బయట బండ్ల గురించి చెప్పాలంటే బయట బండ్లు ఏమీ లేవండి. ఇవాళ అయితే బయట బండ్లు ఏం లేవు, ఆగిపోయినట్లే అని చెప్పచ్చు. ఇంకా చెప్పాను మొత్తం అంతా డీటెయిల్స్. మదనపల్లి మార్కెట్ అక్కడికి వెళ్ళి నేను వీడియో తీయట్లేదు కానీ చూసుకొని వచ్చాను రేట్లు మండీలో కాయ ఎంత దిగింది ఏమీ ఎట్లా అనేసి. మీకైతే ఈ విధంగా అయితే ఇన్ఫర్మేషన్ అనేది అందివ్వడం అయితే జరుగుతుందండి. ఓకే, ఇలా చెప్పడం ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అలాగే నిన్న సాయంత్రం వీడియో కూడా ఇలాగే చెప్పడం అయితే జరిగిందండి. చూడకన్నా ఉంటే వెళ్ళి చూడండి దాన్ని కూడా. అలాగే నిన్న క్వశ్చన్ అడగడం జరిగింది, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. దానికి ఎవరైనా ఆన్సర్ చేయకుండా ఉంటే వెళ్ళి ఆన్సర్ చేసేయండి. ఓకే, మనమైతే ఇంకపై ఇలాగే వీడియోస్ చేద్దామని అయితే అనుకుంటున్నానండి. మార్కెట్లోకి అయితే వీడియోస్ రావు, కొంచెం మీ సపోర్ట్ అనేది మనకు అవసరము. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, భారీగా సౌండ్లతో మీకు వినపడుతుందో లేదో, వెహికల్స్ అయితే భారీ సౌండ్లతో వినపడుతున్నాయి. ఓకే అండి, ఇది మదనపల్లికి సంబంధించినటువంటి సమాచారం. దిగుమతి మరియు ధరలు ఏ విధంగా ఉండొచ్చు అనేసి అయితే చెప్పడం అయితే జరిగింది. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో ఎంతవరకు చూసి సపోర్ట్ అందించిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అయితే చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మనం వేలం ధరలు ఏ విధంగా వెళ్తాయి ఏమి ఎట్లా అనేసి ఆ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ అండ్ బాయ్.